think this taking up the cross is such a miserable, gloomy affair. సిలువను ఎత్తుకోవటం అంటే ఏదో ఎంతో దౌర్భాగ్యమైన జీవితం ఉంటుందేమో, ఎంతో కష్టంగా ఉంటుందేమో అని అనుకోవద్దు. For many years after I was born again, I did not really understand what the cross was. తిరిగి జన్మించిన అనేక సంవత్సరాలు కూడా అసలు సిలువ అంటే ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. When I was a young man, I took water baptism. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నీటి బాప్తిజం తీసుకున్నాను. That was 62 years ago, 63 years ago. 63 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. Then I began to pray to be filled with the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. And I went to one Pentecostal church. నేను ఒక పెంతెకోస్తు సంఘానికి వెళ్ళాను. I did not know anything. I was only 23 years old. నాకు 23 సంవత్సరాలే, నాకు ఏమీ తెలియదు. So somebody said, go there, they may tell you. కాబట్టి వాళ్ళు చెప్తారు దాని గురించి, అక్కడికి వెళ్ళమన్నారు ఎవరో. There one pastor told me, keep saying hallelujah, 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 then you will be filled with the Spirit. ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు పెద్దగా హల్లెలూయా 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 అంటే పరిశుద్ధాత్మ నింపబడతా ఉన్నారు. Then your tongue will trip when you will speak in tongues. అప్పుడు నీ నాలుక ఏదో కొత్త భాష వచ్చేస్తుంది, ఏదో భాషతో మాట్లాడేస్తావు. I said, this is not what the apostles did on the day of Pentecost. అప్పుడు నేను అనుకున్నా, అంటే పెంతెకోస్తు దిన అపోస్తలులు ఇలా చేయలేదు కదా. People waiting on God and the Spirit of God came upon them in power. వాళ్ళు దేవుని కోసం వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి రూపంలో వచ్చి వాళ్ళ మీదకి వచ్చాడు. And I said, I want that real thing, not this is a cheap counterfeit. నాకు అటువంటి నిజమైనది కావాలి, కానీ ఏ నకిలీ ఇది నాకొద్దు. So I left them. I said, I won't go to any more Pentecostal churches. I finished. ఇంకా నేను ఇంకే పెంతెకోస్తు సంఘానికి వెళ్ళను, ఇంక ఇది అవసరం లేదనుకున్నాను. I sat in my room and I prayed to God. నేను నా గదిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. The Lord told me, ప్రభు నా చెప్పింది ఏంటంటే, when did the Holy Spirit come upon Jesus? యేసుక్రీస్తు ప్రభు మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, you all know that is in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తారు. When John the Baptist baptized Jesus, as he came out of the water, the Holy Spirit came on him. బాప్తిజం యోహాను యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిజం ఇచ్చి పైకి లేపినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. You read that at the end of Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో ఉంటుంది, చదవచ్చు. No, the Lord said, you have to go that way. అప్పుడు నాకు ప్రభు చెప్పింది ఏంటంటే, నువ్వు కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలి. What is the meaning of John the Baptist putting Jesus under the water? యేసుక్రీస్తు ప్రభువుని బాప్తిజం యోహాను నీళ్లలో ముంచటం అంటే ఏంటి? See, you put a man under the water to kill him. ఒక మనిషిని మనం చంపటానికి నీళ్ళ లోపల పెట్టొచ్చు. Keep a man under the water long enough, he'll die. ఒక వ్యక్తిని నీళ్ళలో ఎక్కువసేపు అలానే పెడితే చచ్చిపోతాడు. So this baptism is a picture of putting somebody to death. బాప్టిజం అంటే ఒక వ్యక్తిని చంపటం, పాతి పెట్టడం. And we don't like to die. కానీ మనకి చనిపోవటం మనకేం ఇష్టం ఉండదు. Normally speaking, if somebody pushes me under the water, I want to resist it and come out. సాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైనా మన నీళ్ళలో ముంచితే మన వెంటనే పైకి రావాలనుకుంటాం. But why did Jesus submit to John the Baptist? కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ బాప్తిజం యోహానికి ఎందుకు లోబడ్డాడు? Because he knew that he would be lifted up. ఎందుకంటే ఆయన మరలా తిరిగి లేస్తాడని తెలుసు. So why do we submit to death, to somebody putting us to death? కాబట్టి ఎవరో మనల్ని పాతి పెడుతున్నప్పుడు, మరణానికి గురి చేస్తున్నప్పుడు ఎందుకు మనం లోబడతాం? I know my heavenly Father will lift me up. I will not stay down there. ఎందుకంటే నా పరలోకపు తండ్రి నన్ను మరలా తిరిగి లేవనెత్తాడు, నేను అక్కడే ఉండను అనే విషయం మనకు తెలుసు. Oh, that is the meaning of taking up the cross. సిలువను ఎత్తుకోవటం అంటే అది. When somebody treats you badly, like putting yourself to death. ఒకవేళ నీ స్వయాన్ని ఎవరైనా మరణానికి గురి చేస్తున్నట్లయితే, నిన్ను సరిగా వ్యవహరించట్లేదైతే, నీతో calling you some bad name, ఏదో చెడు మాటలు నిన్ను పిలుస్తున్నారు, getting angry with you, లేకపోతే నీ మీద కోపంగా ఉన్నారు వాళ్ళందరూ, doing some harm to you, లేకపోతే ఏదైనా చెడు చేయడానికి ఆలోచన చేస్తున్నారు, how do you accept that death? కాబట్టి ఆ మరణాన్ని నువ్వు ఎలా అంగీకరిస్తావు? Keep your mouth shut. నీ నోరు మూసుకోవటం ద్వారా. Okay, you can say what you like about me. నా గురించి నువ్వు ఏదైనా చెప్పొచ్చు. I will not fight back. I will not say anything to you in return. కాబట్టి నేను మరలా దానికోసం ఏం పోట్లాట పెట్టుకోను, దానికి మరలా ఏదో ఒకటి చెప్పను నీకు. My heavenly Father will lift me up. కానీ నా పరలోకపు తండ్రి నన్ను లేవనెత్తుతాడు. How do I know that? నాకు ఎలా తెలుసు అది? How do I know whether God has lifted me up? దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు లేదా ఎలా తెలుస్తుంది నాకు? Be able to love that enemy of mine. నా శత్రువు నేను ప్రేమించగలుగుతాను. That's how I know God has lifted me up. దేవుడు నన్ను పైకి లేవనెత్తాడని ఆ విధంగా నాకు తెలుస్తుంది. If your wife shouts at you,
ఒకవేళ నీ భార్య నీ మీద అరిచినట్లయితే, If God lifts you up, you will not shout back. ఒకవేళ దేవుడు నిన్ను లేవనెత్తినట్లయితే నువ్వు మరలా తిరిగి అరవవు. You'll say, let's forget it. Let's love one another. ఓకే, మనం మర్చిపోదాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం అనుకుంటాను. And the Lord said to me, ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, when Jesus accepted that death to self and he came out, the Holy Spirit came on. యేసు క్రీస్తు ప్రభు తన స్వయానికి చనిపోవటానికి ఆయన అంగీకరించినప్పుడు, ఆయన మరలా తిరిగి లేవనెత్తినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. The Lord said this to me when I was 23 years old. నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ మాట చెప్పాడు. More than 60 years ago. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం. And the Lord said, if you choose this way of death to self, my Spirit's power will always be upon you. నీ స్వయానికి చనిపోయే మార్గాన్ని నువ్వు ఎంచుకున్నట్లయితే నా ఆత్మ ఎప్పుడు నీ మీద సమృద్ధిగా ఉంటుంది. If you don't want to die to yourself, కానీ స్వయానికి చనిపోవటానికి నీకు ఇష్టం లేనట్లయితే, somebody puts you to death, you resist him. ఒకవేళ ఎవరైనా నిన్ను మరణానికి గురి చేస్తున్నప్పుడు నువ్వు వ్యతిరేకించినట్లయితే, you fight back and shout back. నువ్వు మరలా తిరిగి పోట్లాడటం, మరలా తిరిగి అరవటం చేసినట్లయితే, The Lord said, my Spirit's power will not be upon you. నా ఆత్మ యొక్క శక్తి నీ మీద ఎన్నటికీ ఉండదు. And for 60 years, I have remembered that message. 60 సంవత్సరాలు నేను ఆ సందేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ వస్తున్నాను. And it has become more real to me during the last 48 years. గత 48 సంవత్సరాల్లో నేను చూసినట్లయితే అది ఎంతో నిజముగా ఉంది నాకు. And God filled me with the Holy Spirit again. దేవుడు మరలా నన్ను ఆత్మతో నింపాడు, పరిశుద్ధాత్మతో. Then we started CFC 48 years ago. 48 సంవత్సరాల క్రితం సిఎఫ్సి సంఘం స్థాపించబడింది. You know, the first church was started through the disciples being filled with the Holy Spirit on the day of Pentecost. మీకు తెలుసు, ఆదిమ సంఘం, మొట్టమొదటి సంఘం అసలు ఎలా ప్రారంభించబడిందో, ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అక్కడి నుంచి సంఘం ప్రారంభించబడింది. The first CFC church was also started when God filled two of us with the Holy Spirit in 1975. 1975లో మొదటి సిఎఫ్సి సంఘం కూడా మా ఇద్దరిని దేవుడు పరిశుద్ధాత్మ నింపటం ద్వారా ప్రారంభమైంది. The same way the early church was started, through the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ద్వారా ఆదిమ మొట్టమొదటి సంఘం ఎలా ప్రారంభించబడిందో అలా. We were not a Pentecostal church and we will never be a Pentecostal church. మేమేదో పెంతెకోస్తు సంఘం కాదు, ఎప్పటికీ పెంతెకోస్తు సంఘంగా ఉండబోము కూడా. But we were a Spirit-filled church, Holy Spirit-filled church. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘంగా ఉండాలి. That's what you all must be. మీరందరూ కూడా అలా ఉండాలి. So remember how John the Baptist pushed Jesus under the water and he accepted it. కాబట్టి బాప్తిస్మం యోహాను యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలో ముంచినప్పుడు ఆయన ఏ విధంగా అంగీకరించాడో ఆ సాదృశ్యాన్ని గుర్తు చేసుకోండి. The Lord is saying to you what he said to me 60 years ago. 60 సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఏదైతే చెప్పాడో మీకు కూడా అదే చెప్తున్నాడు ప్రభు. Willing to let people put you to death inwardly. కాబట్టి అంతరంగముగా ఇతరులు నిన్ను మరణానికి గురి చేయనివ్వు. That means when people insult you, you keep quiet. ఎవరైనా నిందించినప్పుడు నీ నోరు మూసుకొని ఉండాలి. When people accuse you falsely, keep quiet. నీ మీద తప్పుడు నేరారోపణ చేసినప్పుడు మౌనంగా ఉండాలి. When they harm you, don't harm them back. ఒకవేళ నీకు వాళ్ళు చెడు చేసినప్పుడు మరలా తిరిగి వాళ్ళకి చెడు చేయకూడదు. Somebody hates you, love him. ఎవరైనా నిన్ను ద్వేషిస్తుంటే వాళ్ళని ప్రేమించు. If somebody does harm to you, do some good to him. కాబట్టి ఎవరైనా నీకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళకి మంచి చేయి. Feed your enemy, give him water to drink. కాబట్టి నీ శత్రువులకి దాహం తీర్చడానికి నీళ్ళు ఇవ్వు, వాళ్ళకి భోజనం పెట్టు. That is the Christian life. అదే క్రైస్తవ జీవితం. If you're not doing that, then coming here to Hyderabad CFC and singing and shouting and all is waste of time. నువ్వు అలా చేయకుండా ఊరికేదో హైదరాబాద్ సిఎఫ్సి సంఘానికి వచ్చేదో పాటలు పాడి అరిసి కేకలు ఏమి లేదు, దానిలో వ్యర్థం. You know who are the strongest, most spiritual brothers and sisters sitting here today? కాబట్టి ఈనాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆత్మీయంగా బలమైన సహోదరి సహోదరులు ఎవరో తెలుసా? Not those who can sing well. బాగా పాటలు పాడగలిగే వాళ్ళు కాదు. Not those who can preach well. బాగా ప్రసంగాలు చేయగలిగిన వాళ్ళు కూడా కాదు. Not the richest, not the poorest. లేకపోతే బాగా ధనవంతులు కాదు, పేదవాళ్ళు కూడా కాదు. Not those who know the Bible well. బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు కూడా కాదు. But those who throughout the week die to themselves. ఈ వారమంతట్లో తమ చిత్తానికి ఎవరైతే చనిపోతారో వాళ్ళు. And who will not fight back with people. ఇతరులతో తిరిగి పోరాడారో వాళ్ళు. Who pursue peace with everybody.
అందరితో ఎవరైతే సమాధానాన్ని కోరుకుంటారో వాళ్ళు, who will forgive everybody. అందరినీ క్షమించగలుగుతారో వాళ్ళు